చెప్పబోతున్నానంటే ఈరోజు మనం బృందావన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బృందావన్లో మీరు అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కడ ఉన్నంత కాలం మీరు రాధే రాధే అని వింటానే ఉంటారు. సో అందుకని నేను కూడా ఈరోజు వీడియోని రాధే రాధేతోనే స్టార్ట్ చేస్తున్నాను. సో బృందావన్ బేసిక్గా బృందావన్ అంటే అందరం మథుర బృందావన్ మాత్రం చూసేసి ఒక 2-3 రోజుల్లో ట్రిప్ ముగించేద్దాం అనుకుంటాం. అంత దూరం వెళ్ళినప్పుడు ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన పెరిగిన ప్రాంతాలు అన్నీ చూడాలి కదా. సో అందుకే అన్నమాట ఈరోజు నేను మీకు ఏమేమి చూడొచ్చు, ఎన్ని రోజులు అక్కడ ఉంటే అక్కడ ప్రదేశాలన్నీ ప్రాపర్గా చూడొచ్చు, ఇలాంటివన్నీ నేను ఈ బ్లాగ్లో చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఈజీగా 5 రోజులైనా మీరు బృందావన్లో ఉండాలి అని చెప్తాను. ఎందుకంటే అక్కడ బృందావన్ మథుర మాత్రమే కాదు, గోకులం ఉంది, నందగావ్, బర్సానా, గోవర్ధన్ గిరి ఇవన్నీ చూడాలి కదా అక్కడ వరకు వెళ్ళినప్పుడు. అందుకని 5 రోజులు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉండాలి అనే దానికైతే బృందావన్లో ఉండడం బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. మథురలో కూడా ఉండొచ్చు, కానీ మథురలో ఓన్లీ జన్మభూమి ఒకటే ఉంది. కాకపోతే బృందావన్లో చాలా టెంపుల్స్ ఉంటాయి, మెయిన్ అట్రాక్షన్స్ అన్ని బృందావన్లోనే ఉంటాయి. సో బృందావన్లో ఉండి ఈ మథుర, గోకులం ఇవన్నీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ త్రూ వెళ్ళిపోవడం ఈజీ అనమాట. ఆటోస్ నుంచి బస్సెస్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు బృందావన్ నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా అక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్స్ చూసినా, వాలెట్స్ చూసినా, ఫోన్స్ చూసినా లాక్కొని వెళ్ళిపోతుంది. మనం వాటి వెంట పరిగెట్టలేక చచ్చిపోవాలి. ఫ్రూటీస్ ఇస్తే కానీ ఇవ్వవు, అండ్ ఒక్కొక్కసారి ఫ్రూటీ ఇచ్చినా కూడా ఇవ్వవు. సో మీ వాల్యుబుల్స్ నుంచి కేర్ఫుల్గా ఉండండి, ఎస్పెషల్లీ బృందావన్లో. మిగిలిన దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకో స్కామ్ వచ్చేసి ఇలానే ఈ టెంపుల్స్ దగ్గర మీకు బృందావన్ హిస్టరీ చెప్తాము, మథుర హిస్టరీ చెప్తాము అని గైడ్స్ అని చెప్పి వస్తారు. వాళ్ళు చెప్పే వరకు బాగానే చెప్తారు తక్కువ కాస్ట్కి, కానీ తర్వాత వచ్చేసి ఈ గార్డ్ దగ్గర మీరు ఇది చేయండి 500 రూపాయలకి, ఆ గార్డ్ దగ్గర ఇది చేయండి అని ఒక్కొక్క గార్డ్కి తీసుకెళ్ళి మీ డబ్బులన్నీ తీసేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో కొంచెం ఈ స్కామ్స్ నుంచి కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఫస్ట్ మథురలో ఏమేమి చూడొచ్చు అంటే ఫస్ట్ కృష్ణుడి జన్మస్థలం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ద్వారకాధీష్ టెంపుల్. ఈ 2 మథురలో అయితే కంపల్సరీ విజిట్ చేసినప్పుడు ఈ 2 చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బృందావన్ మెయిన్ వచ్చేసి ప్రేమ్ మందిర్. అది ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది విత్ లైటింగ్స్ అదంతా, బట్ చాలా రష్గా కూడా ఉంటుంది. సో ప్రశాంతంగా దేవుని చూడాలంటే మార్నింగ్ వెళ్ళండి, అండ్ ఆ లైటింగ్స్ అన్నిటిని ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ కూడా వెళ్ళండి. సో దట్ మీరు 2 టైమ్స్లో దేవుడిని భక్తితో ఆస్వాదించవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రదేశాన్ని ఆ లైటింగ్స్తో కూడా అందంగా చూడొచ్చు. అండ్ అలానే ప్రేమ్ మందిర్ దగ్గరలోనే ఇస్కాన్ కూడా ఉంటుంది. ఇస్కాన్ని బేసిక్గా శ్రీకృష్ణ బలరామ్ మందిర్ అని కూడా అంటారు. అది ఒకటి తప్పనిసరిగా చూడాలి. అక్కడ భజనలు చేస్తారు, ఆ భజనలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అది తెలియకుండానే మనలో ఒక ఉత్సాహం వస్తుంది అనమాట ఆ భజనలు వింటున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ బాంకే బిహారీ టెంపుల్. ఇక్కడ చాలా క్రౌడెడ్. బేసిక్గా బృందావన్ మథురలో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ క్రౌడెడే ఉంటాయి, కానీ బాంకే బిహారీలో చిన్న చిన్న గల్లీలు, ఆ గల్లీలో నుంచే చాలా క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ మీకు హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ క్రౌడ్లో. అండ్ అలానే వేరే వాళ్ళు కూడా కొంచెం చుట్టుపక్కల ఉన్న జనాల గురించి, వాళ్ళ ఏజ్ గురించి అన్నీ కూడా చూసి ప్రవర్తించండి. ఇష్టం వచ్చినట్టు తోసేసుకుంటూ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేసి కాకుండా. ఇది కాకుండా వైష్ణోదేవి టెంపుల్ ఒకటి ఉంటుంది, అదొకటి విజిట్ చేయొచ్చు. అండ్ ఇవి కాకుండా బృందావన్లో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ బోల్డ్ అని. అలాంటి టెంపుల్స్ కొన్ని వచ్చేసి రామ్జీ మందిర్, శ్రీ రాధా వల్లభ్జీ టెంపుల్ అని చెప్పేసి, శ్రీ రాధారమణ్ టెంపుల్ అని. ఇవన్నీ మీరు ఆ గల్లీలు ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని టెంపుల్స్ కవర్ చేయొచ్చు. అండ్ అలానే నిధివన్ కూడా ఆ రఘునాథ్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. సో నిధివన్లో వచ్చేసి ఒకటి ఏంటి అంటే ఇప్పటికి కూడా రాధాకృష్ణులు అక్కడ రాత్రి కూడా రాసలీల చేస్తారు అని చెప్పేసి. యూజువల్లీ నైట్ అక్కడ ఎవరిని అలో చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఏంటంటే పెట్టిన పూజా సామాన్లు అవన్నీ పొద్దున్న అయ్యేసరికి చెల్లా అయిపోయి ఉంటాయంట. అందుకని రాధాకృష్ణులు రాసలీల ఇప్పటికీ పర్ఫామ్ చేస్తారు అని బిలీవ్ చేస్తారు అనమాట అక్కడ చుట్టుపక్కల జనాలు. అండ్ అలానే కేశీ ఘాట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఘాట్ దగ్గర రోజు సాయంత్రం 7ంటికి ఆర్తి ఇస్తారు. సో ఆర్తి టైంలో 1 గంట సేపు పూజ జరుగుతుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోవర్ధన్ అనమాట. తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది గోవర్ధన్ పర్వతం గురించి స్టోరీ. సో అది ఆ ప్లేస్ రిలేటెడ్ ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి శ్రీ గిరిరాజ్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్కి ఒకటి వెళ్ళండి. ఇంకా రాధాకుండ ఉంటుంది. సో అక్కడే బేసిక్గా రాధారాణి స్నానం చేసేదని బిలీవ్ చేస్తారు. సో అది ఒక ప్లేస్ ఒకటి ఉంది. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి కుసుమ్ సరోవర్. ఈ 3 ప్లేసెస్కి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బర్సానా.
బేసిక్గా రాధారాణి పెరిగింది బర్సానాలోనే కదా. సో ఆవిడకి అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, రాధారాణి టెంపుల్ అని. సో ఆ టెంపుల్కి విజిట్ చేయండి. బేసిక్గా మీరు బర్సానా అండ్ గోవర్ధన్ ఒకటే రోజులో ఫినిష్ చేసేయచ్చు. అండ్ బృందావన్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. సో మీరు బర్సానాలో దిగేసి రాధారాణి టెంపుల్కి వెళ్ళిపోయి అండ్ అలానే అక్కడి నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. గోవర్ధన్కి వెళ్ళడానికి జస్ట్ 20 రూపీస్ తీసుకుంటారు. సో గోవర్ధన్కి వెళ్ళిపోండి, అక్కడ గోవర్ధన్లో ప్లేసెస్ చూసేసి బృందావన్కి వచ్చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోకుల్లోనే కృష్ణ బలరాములు పెరిగారు. సో అలాంటి గోకులం వెళ్ళకుండా ఎలా ఉంటాము? అక్కడ వచ్చేసి నంద్ భవన్ అని ఒకటి ఉంటుంది. బేసిక్గా ఆ ఇల్లు నంద్ బాబా అండ్ యశోదమయ్య ఇల్లు అనమాట. అక్కడే కృష్ణ బలరాములు పెరిగారని నమ్ముతారు. సో ఆ ప్లేస్ని విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రమన్ రేతి అని ఒకటి ఉంటుంది. రమన్ రేతిలో ఏంటంటే చిన్నప్పటి నుంచి కృష్ణుడు అక్కడే ఆ ఇసుక తిని, ఆ స్టోరీస్ మనం విన్నాం కదా, ఆ ప్లేస్లోనే తిన్నాడు, ఆ ప్లేస్లోనే పెరిగాడు అనేది ఉంటుంది అనమాట. సో రమన్ రేతికి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మానంద్ ఘాట్. ఇక్కడే కృష్ణుడు మట్టి తిని యశోదమయ్య నోరు తెరుగు అన్నప్పుడు మొత్తం యూనివర్స్ ని చూపిస్తాడు కదా, ఆ ప్లేస్ ఇదే అనమాట. సో ఈ ఘాట్ దగ్గరికి వెళ్ళండి. సో గోకులంలో అయితే మెయిన్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే అనమాట. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకొక ప్లేస్ వచ్చేసి బాండీర్వన్. ఇది యాక్చువల్లీ బృందావన్లో కూడా చాలా ఆటోస్ వాళ్ళకి అడిగినా తీసుకెళ్ళడానికి రెడీగా ఉండరు. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకెళ్తానని రెడీగా ఉన్నా వాళ్ళకు కూడా కరెక్ట్గా లొకేషన్ తెలియదు అనమాట. వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఎలా వెళ్ళాలి అలా తీసుకెళ్ళారు నన్ను అంటే. సో ఆ ప్లేస్ వచ్చేసి బాండీర్వన్. ఈ ప్లేస్కి ప్రత్యేకత ఏంటి అంటే రాధాకృష్ణులు ప్రేమ గురించి అందరికీ తెలుసు, కానీ వాళ్ళ వివాహం కూడా చేసుకున్నారని మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఈ ప్లేస్లోనే వాళ్ళు వివాహం చేసుకున్నారు అనేది అక్కడ జనాలు బిలీవ్ చేస్తారు. అలానే అక్కడ వాళ్ళ వివాహానికి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ రాధారాణి కోరుకుంటే తప్ప ఎవరు వెళ్ళలేరంట. అక్కడ బ్రహ్మదేవుడే రాధాకృష్ణులకి వివాహం చేశారు. రాధని ఆయనే కన్యాదానం చేసి కృష్ణుడికి పెళ్లి చేపించారనమాట. ఈ విషయం ఆయనకు తప్ప ఈవెన్ కృష్ణుడి పేరెంట్స్కి కానీ రాధ పేరెంట్స్కి కానీ ఎవరికి తెలియదంట. ఈ బాండీర్వన్ దగ్గర 1 గంట గడిపినా కూడా ఎన్నో లక్షల సంవత్సరాలు భజనలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత వస్తుందంట. సో ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం మేబీ 1 గంట గడిపేయచ్చు అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాండీర్వన్ దగ్గరలోనే వంశీభట్ అని ఒక ప్లేస్ ఉంది. అది జస్ట్ 500 మీటర్స్ అనమాట ఈ రాధాకృష్ణుల వివాహ స్థలం నుంచి. ఆ ప్లేస్ దగ్గర వచ్చేసి కృష్ణుడు రాసలీల కోసం ఫ్లూట్ వాయించి పిలిచేవాడు కదా రాధని ఇంకా గోపికల్ని. సో అక్కడ ఒక చెట్టు ఉంటుంది. అక్కడ చెట్టు నుంచి ఇప్పటికీ కూడా ఆ ఫ్లూట్ వాయించే శబ్దాలు అవి వినిపిస్తాయని బిలీవ్ చేస్తారు. నేను వినడానికి ట్రై చేశాను. అది ఫ్లూట్ శబ్దంలా అనిపించలేదు, కానీ సమ్ ఇన్స్ట్రుమెంట్ శబ్దంలో అయితే అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి వింటే తప్ప వినిపించదు. అండ్ ఒక్కొక్కసారి వినిపించవచ్చు, ఒక్కొక్కసారి వినిపించకపోవచ్చు. సో ఈ ప్లేస్ కూడా వెళ్ళి విజిట్ చేయండి. సో ఇలా మన ఈ రాధాకృష్ణుల జర్నీ ఎండ్ అవుతుంది అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాధే రాధే.